చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు మిమ్మల్ని బెదిరించి అదిరించి మీ ఆస్తిని కొనుగోలు చేస్తారు. అంటే మీకు గిట్టుబాటు లేని కాస్ట్కి వాళ్ళు మీ ప్రాపర్టీని చోరీ చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు మీ ప్రాపర్టీని దౌర్జన్యంగా వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కనుక మీతో అన్లాఫుల్గా బిహేవ్ చేసి మీ ప్రాపర్టీని కనుక ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లయితే వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించవచ్చు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 203 ప్రకారం వాళ్ళకి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అదేవిధంగా వాళ్ళకి భారీ జరిమానా కూడా విధించవచ్చు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు మేము గవర్నమెంట్ ఆఫీసర్స్, మేము ఏది చెప్తే అది చెల్లుబాటు అయిపోతుంది అని చెప్పి చాలామంది పోలీస్ శాఖలో కావచ్చు, రెవెన్యూ శాఖలో కావచ్చు, ఆల్ పబ్లిక్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు, వాళ్ళు ఇలాంటి అన్లాఫుల్ యాక్టివిటీస్కి ఎక్కువగా పాల్గొంటారు. దగ్గరుండి బెదిరించి మన ప్రాపర్టీని దోచుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులమని చెప్పి మన ప్రాపర్టీని దౌర్జన్యంగా దోచుకుంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళపై మీరు కఠినంగా చర్యలు తీసుకోవచ్చు. లా తెలుసుకోండి. ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.